హలో నమస్తే నేను అశోక్. జనసేన టీడీపీ మధ్య సీట్ల పంపకం గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతూ వస్తున్నాయి. అయితే జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది, మరోవైపు బీజేపీ కూడా కూటమిలోకి యాడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి ఎన్ని స్థానాలు ఇస్తారు అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. అయితే మూడు పార్టీలకు సంబంధించి పోటీ చేసేందుకు, ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు అందరూ ఆసక్తి చూపడంతో మాత్రము టీడీపీకి కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, టికెట్ వస్తుందా రాదా అన్న అయోమయంలో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే తాజాగా హరిరామ జోగయ్య గారు గత కొంతకాలంగా జనసేన పార్టీకి సంబంధించి, జనసేన పార్టీ టీడీపీ పొత్తుకు సంబంధించి వాళ్ళు ఎలాంటి సీట్ల పంపకాలు చేసుకోవాలి, జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేస్తే జనసేన విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని కూడా చాలాసార్లు ఆయన లేఖలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన నిన్న ఒక లేఖను రిలీజ్ చేశారు. దాదాపు 25% జనాభా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఈసారి గట్టిగా సభల్లో ఉండాలి, ఉభయ సభల్లో కానివ్వండి, అలాగే అసెంబ్లీలో కానివ్వండి ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఆయన భావిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి జనసేన పార్టీ మెజారిటీ సీట్లలో పోటీ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్కి ఆయన సూచించి వస్తారు. అయితే దాదాపు 45 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ పోటీ చేయాలి, అక్కడ అభ్యర్థులు ఉండాలంటూ కూడా హరిరామ జోగయ్య గారు ఒక లిస్టు రిలీజ్ చేశారు. ఆ లిస్టుకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలి, అక్కడ అభ్యర్థులు ఎవరు ఉండాలి అనే దానిపైన కూడా ఆయన ఒక లిస్టుని రూపొందించారు. అయితే ఈ లిస్టు ప్రకారం జనసేన పార్టీ 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ముందుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చూసుకుంటే నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు ఈ 6 నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరుతుంది. ఈ 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ నరసాపురంలో కానివ్వండి, భీమవరంలో కానివ్వండి ఈ 2 స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచిస్తూ వస్తున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అక్కడ 2వ స్థానంలో ఉండి ఓటమి పాలయ్యాయి. సో ఈసారి అక్కడ పోటీ చేస్తే విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆయన పోటీ చేయాలని చెప్పేసి కూడా హరిరామ జోగయ్య గారు సూచిస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, అలాగే రాజానగరం, కొత్తపేట, రామచంద్రాపురం అయితే మొత్తం 7 స్థానాలకు సంబంధించి ఈ 7 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు అభ్యర్థులు కూడా ఆయన తెలుపుతూ ఉన్నారు. ఈ 7 స్థానాలు అలాగే ఇందాక ప్రకటించినటువంటి 6 స్థానాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 6 స్థానాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 7 స్థానాలు అంటే దాదాపు 12 స్థానాలు, మొత్తం 13 స్థానాల్లో జనసేన పార్టీ గోదావరి జిల్లాలో పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తుంది. అదే కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ మెజార్టీ స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పెందుర్తి, యలమంచిలి, చోడవరం, గాజువాక, అనకాపల్లి, భీమిలి, విశాఖ ఉత్తరం అయితే మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువ స్థానాలను జనసేన పార్టీ కోరుతుంది. దాదాపు 7 స్థానాలను జనసేన పార్టీ కోరుతుంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఎంత మెజార్టీ ఉందో కాపులకు సంబంధించి జనసేన పార్టీకి బలం ఎంతైతే ఉందో అంత బలం ఇప్పుడు విశాఖ జిల్లాలో ఉంది కాబట్టి ఎక్కువ స్థానాల్లో కూడా అక్కడ జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పేసి చెప్తుంది. ఇక పెందుర్తికి సంబంధించి అక్కడ పంచకర్ల రమేష్ని పోటీ చేయించాలని చెప్తుంది. ఇక యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, చోడవరం శివశంకర్, గాజువాకు సంబంధించి సుందరపు సతీష్ని, అనకాపల్లి బొలిశెట్టి సత్యనారాయణ, భీమిలి పంచకర్ల సందీప్, విశాఖ ఉత్తరం శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్. సో ఈ 7 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను కూడా హరిరామ జోగయ్య గారు ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక మరోవైపు కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాలో మొత్తం 3 స్థానాలను జనసేన పార్టీ కోరుతుంది. 3 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలంటూ కూడా భావిస్తొస్తుంది. 3 స్థానాలకు సంబంధించి అవనిగడ్డ, పెడన, నూజివీడు. అవనిగడ్డకు సంబంధించి ఇప్పటికే ప్రస్తుతం అక్కడ బండ్రెడ్డి రామకృష్ణ ఇన్ఛార్జిగా ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించి ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నారు. సో ఆయనకి టికెట్ కేటాయించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరోవైపు అంబటి రాయుడు కూడా జనసేన పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపితే మాత్రం ఈసారి అసెంబ్లీ నుంచి అవనిగడ్డ నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ భావిస్తుంది. సో ఇక్కడ నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ సీట్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఉంది. కానీ అభ్యర్థిని మాత్రము అటు అంబటి రాయుడు ఉంటారో, లేదంటే బండ్రెడ్డి రామకృష్ణ ఉంటాడో, లేదంటే కొత్తగా బొచ్చు శివనాథ్ ప్రసాద్ పేరు కూడా వినిపిస్తుంది. సో ఆయన అనేది కూడా చూడాల్సింది. ఇక మరోవైపు పెడనకు సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జిని మార్చింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ని ఆయన వేరే నియోజకవర్గానికి రీప్లేస్ చేయడంతో అక్కడ కొత్త వైసీపీ అభ్యర్థి ఉన్నారు. సో ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో దాదాపు 35,000కు పైగా ఓట్లతో జనసేన పార్టీ ఒక మంచి లీడ్ని కంటిన్యూ చేసింది పెడన నియోజకవర్గానికి సంబంధించి. సో ఇక్కడ పోటీ చేస్తే విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీ ఆశిస్తుంది. ఇక మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 2 స్థానాలను జనసేన పార్టీ కోరుతుంది. గుంటూరు, పడమర, దర్శి. అయితే ఇక్కడ
తులసి గుంటూరు పట్టణం నుంచి తులసి రామచరణ్ని పోటీ చేయించాలని చెప్పి చూస్తుంది. ఇక్కడ నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ని రంగంలోకి దింపాలని కూడా చేస్తుంది. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరులో ఆమంచి స్వాములు, ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరారు. సో ఆయన్ని ఈసారి గిద్దలూరు నుంచి రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా చూస్తుంది. ఇక నెల్లూరుకు సంబంధించి కావలి నియోజకవర్గాన్ని ఆశిస్తుంది జనసేన పార్టీ. కావలిలో మువ్వల రవీందర్ని పోటీ చేయించాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తుంది. మొత్తము కోస్తాంధ్రకు సంబంధించి కానివ్వండి, ఉత్తరాంధ్రకు సంబంధించి కానివ్వండి చూసుకుంటే దాదాపు 40 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పేసి 38 నుంచి 45 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పేసి హరిరామ జోగయ్య గారు జనసేన పార్టీకి సూచిస్తున్నారు. ఇక రాయలసీమ జిల్లాల్ని ఒక్కసారి చూసుకుంటే రాయలసీమ జిల్లాలో మొత్తము 9 అసెంబ్లీ స్థానాలను జనసేన పార్టీ కోరుతూ వస్తుంది. ఈ 9 అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే మదనపల్లికి సంబంధించి ఇక్కడ శ్రీరామ రామాంజనేయుల్ని రంగంలో దింపాలని చెప్పేసి చూస్తున్నారు. ఇక చిత్తూరుకు సంబంధించి ఆదికేశవ నాయుడు కుటుంబ సభ్యురాలు వాళ్ళ మనవరాలు ఎవరైతే ఉన్నారో సో ఆవిడికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తుంది చిత్తూరు నుంచి. ఇక తిరుపతి నుంచి కొనిదెల నాగబాబుని కూడా రంగంలోకి దింపాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే కొంత సస్పెన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడే అనకాపల్లి ఎంపీగా ఆయన పోటీ చేయబోతారంటూ కూడా కొంత న్యూస్ వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఒకవేళ అక్కడ సీట్ వర్కౌట్ కాకపోతే మాత్రం తిరుపతి అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేయించాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ భావిస్తుంది. ఇక మరోవైపు నంద్యాల నుంచి శెట్టి విజయ్ కుమార్, గుంతకల్లు నుంచి మణికంఠ, రాజంపేట నుంచి ఎంవి రావు, అనంతపురం నుంచి టీసీ వరుణ్, పుట్టపర్తి నుంచి శివశంకర్, తంబాలపల్లి నుంచి కొండా నరేంద్ర, అంటే ఈ మొత్తం రాయలసీమకు సంబంధించి మొత్తం 9 స్థానాలను జనసేన పార్టీ కోరుతుంది. 9 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే విజయం సాధించేందుకు, అలాగే టీడీపీ కానివ్వండి సపోర్ట్ చేస్తే మాత్రం ఈ 9 స్థానాల్లో మరిన్ని మెజార్టీ స్థానాలు గెలిచేందుకు అవకాశం ఉంటుందనేది కూడా చెప్తూ వస్తున్నారు. ఇక ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించి కూడా జనసేన పార్టీ కొన్ని సీట్లను ఆశిస్తుంది. మొత్తం ఎచ్చెర్లకు సంబంధించి, అలాగే నెల్లిమర్ల, విజయనగరము, గజపతి నగరం మొత్తము ఈ 4 స్థానాలను ఆశిస్తూ వస్తుంది. ఈ 4 స్థానాల్లో ఎచ్చెల్లో పోగిరి సురేష్ బాబుని పోటీ చేయించాలని చెప్పేసి కూడా హరిరామజోగి గారు చెప్తున్నారు. నెల్లిమర్లకు సంబంధించి శ్రీమతి లోకం మాధవని పోటీ చేయించాలని చెప్తున్నారు. విజయనగరం సంబంధించి గుర్రాల అయ్యల్ని కానివ్వండి, అలాగే గజపతి నగరానికి సంబంధించి పడాల అరుణ. సో ఈ ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించి అక్కడ టీడీపీ క్యాడర్కి ఎక్కువ బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సీట్లను జనసేన పార్టీకి ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన కూడా కొంత సస్పెన్స్ ఉంది. సో ఒకవేళ ఇస్తే మాత్రం ఈ 4 స్థానాల్లో ఏదో ఒక 2 స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ విజయం సాధించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొత్తం దాదాపు 45 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది యాజ్ పర్ హరిరామజోగయ్య గారి లిస్టు ప్రకారం. ఇక పార్లమెంటు స్థానాలకి చూసుకుంటే మొత్తం 6 పార్లమెంటు స్థానాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ 6 పార్లమెంటు స్థానాలు నరసాపురం, కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి, రాజంపేట, విజయనగరం. అంటే ఈ మొత్తం 6 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించేశారు హరిరామజోగయ్య గారు. ఇక్కడ నరసాపురానికి సంబంధించి మల్నీడి తిరుమలరావుని పోటీ చేయించాలని చెప్పేసి హరిరామజోగయ్య గారు చెప్తుంటే, ఇక కాకినాడకి సంబంధించి సానా సతీష్ని, మచిలీపట్నం బాలశౌరి వల్లభనేని బాలశౌరి ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎంపీ ఆయనే తిరిగి అక్కడి నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా హరిరామజోగయ్య గారు చెప్తున్నారు. ఇక మరోవైపు అనకాపల్లికి సంబంధించి కొనిదెల నాగబాబు కానివ్వండి, బొలిశెట్టి సత్యనారాయణ కానివ్వండి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పోటీ చేయించాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే నాగబాబు అక్కడ పర్యటనలు చేస్తూ ఉన్నారు. అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా ఆయన ప్రతిరోజు కార్యకర్తలతో అలాగే పార్టీ నాయకులతో కూడా భేటీ అవుతున్నారు. మరోవైపు రాజంపేటను కూడా జనసేన పార్టీ కోరుతుంది. ఇక్కడ ఎంవి రావును రంగంలోకి దింపాలని చెప్పేసి ఆయన భావిస్తూ వస్తున్నారు. విజయనగరం సంబంధించి గేదెల శ్రీనివాస్ని విజయనగరం ఎంపీగా పోటీ చేయించాలని చెప్పేసి హరిరామజోగి చెప్తున్నారు. అంటే మొత్తం 6 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను అలాగే పోటీ చేయాల్సినటువంటి 6 నియోజకవర్గాలను కూడా ఆయన ప్రకటించారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రము హరిరామజోగి గారు ప్రకటించినటువంటి ఈ లిస్టు చూసుకుంటే మాత్రము కొంత భిన్నంగా ఉన్నప్పటికీ జనసేన పార్టీకి ఎక్కడైతే ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చిందో 2019 ఎన్నికల్లో, ఇప్పుడు ఏదైతే ఓట్ బ్యాంక్ పెరిగింది అనుకుంటున్నారో అలాంటి స్థానాలను ఎక్కడా వదులుకోకుండా జనసేన పార్టీ పోటీ చేస్తే మాత్రం అసెంబ్లీలో ఒక బలమైన పార్టీగా ఉండబోతుంది. అలాగే రాజ్యాధికారాన్ని సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయంటూ కూడా హరిరామజోగి గారు చెప్తూ వస్తున్నారు. సో ఈ సీట్లను మాత్రం టీడీపీ జనసేనకి ఇస్తే మాత్రం గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతేపాటు బీజేపీ కూడా కూటమిలో యాడ్ అయితే మాత్రం ఈ సీట్లలో ఏమైనా స్ప్లిట్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం టీడీపీ జనసేన మాత్రమే కూటమిలో ఉన్నాయి. బీజేపీ వస్తుందంటూ రూమర్స్ వస్తున్నాయి కానివ్వండి, ఎక్కడా కూడా క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం జనసేన పార్టీ ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి హరిరామజోగి చెప్తూ ఉన్నారు.